హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మగారు చేసే పొదుపు చిట్కాలనమాట. అంటే మా చిన్నప్పుడు ఆహ్, మా అమ్మగారు ఎలా చేసేవారనేది నేను చెప్తాను. చాలామంది ఏంటంటే ఇప్పుడైనా, ఎప్పుడైనా మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే కదండీ చూసి నేర్చుకుంటాము. సో, అలాగా ప్రెజెంట్ నేను మా అమ్మగారు ఏం చేసేవారు, ఎలా కొన్ని కొన్ని టిప్స్ ఆహ్, చేసి సేవ్ చేసేవారు అనేది నేను తెలుసుకున్నాననేది నేను చెప్తాను. తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను. నేనిప్పుడు ఎలా అయితే మా అమ్మగారు చేశారని చెప్తున్నానో, అలాగా ప్రెజెంట్ జనరేషన్ పిల్లలు అంటే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకునేలా మనం ఉండాలంటే, మనం అట్‌లీస్ట్ కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలండి. ఎందుకంటే నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని చెప్తే వినరండి పిల్లలు. మనం పాటిస్తేనే చూసి నేర్చుకుంటారనమాట. అర్థమైంది కదా! సో, కొన్ని ఐడియాస్ అయితే మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వండి. నచ్చితే గనక ఫాలో అవ్వండి. ఓకేనా? మా ఇంట్లో వచ్చేసి మేము ఇద్దరం అమ్మాయిలమండి. ఆహ్, మా అమ్మగారికి నేను, మా అక్క ఉన్నాము. అండ్ ఒక తమ్ముడు కూడా ఉన్నాడనుకోండి. సో, మా అమ్మగారికి ఏంటంటే మేము పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా నాకిద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? వాళ్ళకి కట్నాలిచ్చుకోవాలి. తర్వాత ఇన్ బంగారం అది పెట్టుకోవాలి. ఎలాగా అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండేవారనమాట. అనకూడదు గానండి, ఒక్క రూపాయి కూడా తన కోసం తను స్పెండ్ చేసుకోరనమాట. మాక్సిమం మదర్స్ అందరూ అలాగే ఉంటారు. అయితే అంత జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ వచ్చిందనమాట ఈ వీడియో. ఆడపిల్లలు ఉండే తల్లులందరికీ కూడా యూజ్ అవుతుందండి. ఆడపిల్లలనే కాదు, అబ్బాయిలకు కూడా పెట్టాలండి. ఈ రోజుల్లో మాకు అమ్మాయి ఉంది కొనాలనుకుంటున్నారే గానీ, అబ్బాయి కోసం సేవ్ చేయాలనే ఆలోచన ఎంతమందికుంది ఈ రోజుల్లో? అబ్బాయిలకి మాత్రం ఏం పెట్టకూడదా ఏంటి? అబ్బాయికి కూడా ఎదిగే వయసు వచ్చేసరికి మెడలో ఒక చైన్ అని, ఒక 2 ఫింగర్ రింగ్స్ అని, ఒక కడ అని ఉంటే తప్పేముందండి. పెట్టేవి ఏమన్నా పెడతారు పెళ్ళైనప్పుడు, ఆహ్, వాళ్ళు కూడా పెడతారు. బట్ కానీ కొన్ని మనం కూడా మన అమ్మాయికి ఎలా కొంటామో అబ్బాయికి కూడా అలా కొనుంచుకోవడంలో తప్పు లేదు. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలోకెళ్ళిపోతే టిప్స్‌తో నేను స్టార్ట్ చేసేస్తాను. ఆహ్, మా అమ్మగారు స్టార్ట్ చేసే విధానంలో 3 టైప్స్ ఉండేవండి. ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ సేవింగ్స్ అనమాట. నేను ఇది ఏమి కల్పించి చెప్పట్లేదండి. ప్రెజెంట్ నాకు తెలిసింది ఏంటంటే, ఆహ్, మా చిన్నప్పుడు మా అమ్మగారు ఏం చెప్పిందో అది చెప్పాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిందేంటంటే, ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. తెలిస్తే ఓకే. తెలియకపోతే గనక మీరు కూడా చూసి ఫాలో అవుతారని చెప్పేసి చెప్తున్నాననమాట. డైలీ సేవింగ్ అండి. డైలీ ఎంతనుకుంటున్నారు? జస్ట్ రూ. 5 అనమాట. జస్ట్ రూ. 5 డైలీ ఒక డిబ్బీ పెట్టుకునేవారు. అంటే ఒక మట్టిది ఉంటది గదా! జస్ట్ రూ. 10 ఇస్తే ఇస్తారు గదా! అదనమాట. ఆ మట్టిది తీసుకొచ్చి రూ. 5 మళ్ళీ ఎలాగా రూ. 1 కాయిన్స్ కాదు. ఎందుకో అలాగా మరి తెలీదు నాకు గానీ, రూ. 5 కాయిన్స్ మాత్రమే వేసేవారు. అంటే రూ. 1 వేస్తే తొందరగా ఫిల్ అయిపోతది కదా! కానీ అమౌంట్ అయితే 5తో కంపేర్ చేసుకుంటే తక్కువొస్తాయి కదా! సో, రూ. 5 అయితే ఎక్కువ పడతాయి. రూ. 5 కాయిన్స్ ఆ డిబ్బీలో. ఎప్పుడు నిండితే అప్పుడు బ్రేక్ చేయొచ్చు అన్నట్టు. అప్పుడు ఎక్కువ మనీ వస్తాయి కదా! రూ. 5 కాయిన్స్‌కి. అలా అదనుకుంటా ఐడియా. రూ. 5 కాయిన్స్ అనమాట. ఒక డిబ్బీలో వేసేవారు డైలీ. అది ఎక్కడుండేదంటే దేవుడి మందిరంలో ఉండేది. అలాగా డైలీ సేవింగ్స్ అయితే చేసేవారు. సో, ఏంటంటే అక్కడ చిన్న అమౌంటా, పెద్ద అమౌంటా కాదండి. అక్కడ సేవ్ చేయాలని ఇంట్రెస్ట్ చాలా బలమైందనమాట. సో, అప్పుడు మన ఇంట్రెస్ట్ వల్ల మనం ప్రతి కాయిన్ కూడా గుర్తుపెట్టుకొని వేస్తామనమాట. అది ఈవెన్ సండే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు, ఎంత బిజీగా ఉన్నా, ఏ టైంలో ఉన్నా రూ. 5 కాయిన్ కనబడిందంటే మనకి అందులో వేసేయాలనమాట. సో, అలా అనమాట. అలా చేస్తే మనకి తక్కువ అమౌంట్ ఏం రాదండి.
రూ. 5 చొప్పున 30 డేస్‌కి రూ. 150 అవుతుంది. అంటే ఏమీ లేకపోయిన దానికన్నా రూ. 150 బెటరే కదా! డైలీ అసలు అది కూడా తీయకపోయుంటే మొత్తం అన్నీ ఖర్చయిపోతాయి గదా! సో, ఇది డైలీ సేవింగ్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ వచ్చేసి వీక్లీ సేవింగ్స్ అనమాట. వీక్లీ వీక్లీ సేవింగ్స్‌కొచ్చేసరికి ఇది కూడా చాలా చిన్న అమౌంట్ అండి. పెద్ద అమౌంట్ అయితే కాదసల. ఒక హార్లిక్స్ బాటిల్ గానీ, అదే హార్లిక్స్ కొనుక్కుంటాం గదా! తర్వాత యూజ్ చేసేసిన తర్వాత ఉంటది గదా! ప్లాస్టిక్ డబ్బా అలాంటిది. అలాంటిదుండేది. దాంట్లో వీక్లీ రూ. 50 వేసేవారు. వారానికి 50 అనమాట. అప్పుడు ఎందుకలా వారానికి వేసేవారంటే మా నాన్నగారు వారానికి సరిపడగా వెజిటబుల్స్ కానీ, లేదంటే నువ్వు పాలు కొనుక్కుంటావు, పెరుగు కొనుక్కుంటావు, ఏదైనా గానీ కొనుక్కోమని చెప్పేసి వారానికి ఒక 300, 400 అలా ఇచ్చేవారనమాట. మా నాన్నగారు వచ్చేసి కార్పెంటర్ వర్క్స్ అనమాట. మంత్లీ శాలరీ అని ఏమి ఉండదు. నార్మల్‌గా ఎన్ని మంచాలు వెళ్తే అన్నీ వస్తాయన్నమాట. అది ఐటెమ్ వెళ్ళేదాన్ని బట్టి ఉంటది. సో, కాబట్టి వీక్లీ ఇచ్చేవారు. వీక్లీ రూ. 50 సేవ్ చేసుకునేవారు మా అమ్మగారనమాట. ఏంటంటే ఎక్కడైతే తగ్గించాలో అక్కడ తగ్గించి సేవ్ చేసేవారనమాట. అలాగా చేసి రూ. 50 అయితే ఆ బాటిల్‌లో వేసేవారనమాట. హార్లిక్స్ డబ్బాలో వారానికి 50 అంటే నెలకెంతవుతుంది? 200. ఈజీగా ఇదొక 200 సేవ్ అవుతుందనమాట వీక్లీ. అర్థమైందా? ఇది ఫస్ట్ వన్. ఇది సెకండ్ వన్ అండి. ఇది నేను చెప్పే ఈ పద్ధతులైతే అసల మధ్య తరగతి వాళ్ళు కాదు, బిలో ఇంకా మేము కూలి వాళ్ళం అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చనమాట ఇది. ఏమీ లేకుండా మొత్తం ఆ ఖర్చయిపోయే కన్నా ఏదో ఒకటి సేవ్ చేసుకోవచ్చు కదా! అలా అనమాట. మేమేమి బాగా రిచ్ కాదండి. అలా అలా అని పూర్ కాదు. మేము మధ్య తరగతి వాళ్ళమే. మా చిన్నప్పుడు మధ్య తరగతిలో మేము ఎలా గడిపామనేది నేను చెప్తున్నాననమాట. ఇది ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా సూట్ అవుతుందనమాట. అండ్ బిలో మిడిల్ క్లాస్ కూడా. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మరి నాకు ఈ 2 తెలుసు. మంత్లీ సేవ్ చేసేవారో లేదో నాకు ఐడియా లేదు గానీ, నేను చెప్పాను కదా! మా ఫాదర్‌కి మంత్లీ శాలరీ ఏమి ఉండదు. కాబట్టి మంత్లీ సేవింగ్స్ ఏమీ చేసేవారు కాదనుకుంటున్నాను. ఏమన్నా చేస్తే మా నాన్నగారు చేసుకునేవారేమో నాకు తెలీదు. నాకు మా మదర్ చేసేవైతే ఈ 2 తెలుసు. అండ్ ఇయర్లీ అయితే మా మదర్ ఒకటి పాటించేవారు. అది చెప్తాను చూడండి. ఇయర్లీ అయితే మా తాతయ్య గారు ఉంటారు గదా! అమ్మమ్మ గారు వాళ్ళ హస్బెండ్ అనమాట. పండగకని చెప్పేసి పెద్ద పండగకి ఆడపిల్లకి మనీ ఇస్తారు గదా! వెళ్ళి ఏమన్నా కొనుక్కోమని చెప్పేసి బట్టలు అవి ఏమన్నా తీసుకోమని చెప్పేసి మనీ ఇస్తారు గదా! అలాగా మాకు మా చిన్నప్పుడు 2000 ఇచ్చేవారు పండగకి. అంటే సంక్రాంతి పండగకనమాట. 2000 ఇచ్చేవారనమాట. అయితే ప్రతిసారి కూడా మా మదర్ ఏం చెప్పేవారంటే, నాన్న నాకు 2000 నువ్వేమి ఇవ్వద్దు. నాకు అందులో కొంచెం అమౌంట్ వేసి ఒక కాసు బంగారం కొనివ్వి అని అడిగేవారనమాట మా మదరు. అలా అడిగినప్పుడు మా తాతయ్య ఇప్పుడు ఒక కాసు బంగారం ఎంతుందో దాని రేటుకి ఇప్పుడు 4000 అనుకోండి. ఇంకో 2000 ఇచ్చి కొనుక్కోమనేవారనమాట. అలా మా మదర్ కొనేవారు. ఇప్పుడు 2000కి ఇంకో 2000 యేసుకొని మా మదర్ కొని తెచ్చేవారనమాట. అదే 2000కి బట్టలు కొనేసుకొనుంటే ఇంకా ఎక్స్‌ట్రా 2000 అడిగే ఛాన్స్ ఉండదు. ప్లస్ గోల్డ్ ఉండదు కదా! ఆ విధంగా కొంచెం ఆలోచించి తెలివిగా మా మదర్ అలా చేసేవారనమాట. అప్పుడు కాస్ట్ రేట్ ఎంతుండేదండి? ఒక 4000 5000 అలా ఉండేది. అంతే అనమాట. కొనేసేవారనమాట. అయితే మీరు బట్టలు కొనుక్కోరా అండి పండక్కి? ఎలాగ మరి పండక్కి బట్టలు కొనుక్కోకుండా ఎలా హ్యాపీనెస్ ఉంటది పిల్లలకి కూడా అనుకుంటారేమో. మా మా నాన్నగారైతే కొంటారు కదండీ! ఇప్పుడు బట్టలు మా తాతయ్య వాళ్ళు కొని, మా నాన్నగారు వాళ్ళు కొని, ఇప్పుడు
అవన్నీ కూడా ఎక్కువైపోతాయి కదా! అంటే వేసేసుకుంటారు. బట్ సేవింగ్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటైతే మైనస్ చేసుకోవచ్చనమాట. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌గా మా మదర్ జాబ్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని చూసుకుంటూ ఇలాగా ఈ 3 ప్రాసెస్‌లో మనకి సేవ్ చేసేవారనమాట. ఈ 3 ప్రాసెస్‌లో అయితే మిడిల్ క్లాస్ వాళ్ళే కాదండి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు. నాకు మా అక్కకి బంగారం అలాగే కొన్నారండి. కొన్నవన్నీ కూడా పొట్లాలు కట్టి ఇంట్లో బీరువాలో దాచేవారు. మ్యారేజ్ టైంకి అవి తీసుకెళ్ళి ఆర్నమెంట్‌కి ఆర్డర్ ఇచ్చేవారనమాట. ఇలా మనము థర్డ్ ప్రాసెస్‌లో సేవ్ చేసిన మనీతో కదా, మా తాతయ్య ఇచ్చిన మనీతో సేవ్ చేసిన గోల్డ్ అనమాట ఇది. బట్ కానీ 1 అండ్ 2 ప్రాసెసెస్‌లో కూడా మా మదర్ కొంచెం మనీ సేవ్ చేసేవారు. అవైతే కొంచెం ఒక 5,000 అలా 6,000 అయినప్పుడు మా నాన్నగారితో వెళ్ళి వాటికి కూడా గోల్డ్ కొనేవారు. అవి కూడానే ఇంట్లోనే దాచేవారనమాట. సో, ఇలాగా మొత్తం అన్నీ కూడా క్లబ్ చేసి ఆర్నమెంట్ తీసుకునేవారు. మీరు అనుకోవచ్చు అప్పుడైతే వచ్చిందండి ఒక కాసు బంగారం అంత సేవ్ చేస్తే ఇప్పుడు రాదు కదా అని. ఓకే. ఇప్పుడు కూడా రాకపోయినా ఇప్పుడు ఒక 5,000 అప్పుడు రోజుల్లో మా తాతయ్య గారు 4,000, 2,000 ఇచ్చేవారు. ఇప్పుడు ఒక 5,000 ఇస్తారనుకోండి పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన దానికి మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఒక 5,000 మీరు యాడ్ చేసుకోండి. 1 గ్రామ్ రాదా? 5,000 ఆర్ 6,000 అలాగా. లేదు మీ పేరెంట్స్‌నే రిక్వెస్ట్ చేసి, లేదు నాన్న నేను ఇలా ఒక ప్లాన్ అనుకుంటున్నాను. మీరు వీలైతే కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఇస్తే నేను కూడా కొంచెం మనీ యేసుకొని నేను ఇలా ఏమన్నా గోల్డ్ తీసుకుంటానంటే ఎవరు కాదంటారండి. గోల్డ్ తీసుకుంటామంటే ఒక మంచి ఆలోచనకి ఎవరు వద్దనరు. అలాగే మీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసినా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, ఏ విధంగా అనుకున్నా పోనీ 1 గ్రామ్ గోల్డే రాకపోయినా దానికి ఎంతొస్తే అంత గోల్డ్ ఇమ్మని చెప్పి అడిగినా ఇస్తారనమాట. అర్థమైంది కదా! ఇదనమాట నేను చెప్పాలనుకునేదైతే. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అయ్యుంటే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమాత్రం యూజ్ అయిందనిపించినా ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. తెలియని వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది కదా! అలాగే మీ లైక్సే నాకు మోటివేషన్ అనమాట. ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా! నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుంది. నా టిప్స్ మీకు నచ్చుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండి. అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారు ప్రతి వీడియోకని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, మీకేమన్నా యూజ్‌ఫుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో దట్ మన వీడియోస్ అన్నీ కూడా మీకు హోమ్ పేజ్ మీదే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయన్నమాట. అండ్ యూట్యూబ్‌లో కూడా హోమ్ పేజ్ మీద చూపిస్తదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.